తాకట్టులో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. మొత్తం కంప్లీట్ గా సెటప్ మారిపోయింది. మైండ్ లో ఉన్న రాజకీయం అంతా డిలీట్ అయిపోయింది. ఇప్పుడు కేవలం ప్రాక్టీస్ 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 అంతేనా? ఓకే, రిలాక్స్ అయిపోయారు అన్నమాట. F2 F3 లాగా. ఎలా ఉంది ఇప్పుడు ఈ జీవితం? ఇది బాగుంది బ్రహ్మ. ఇప్పుడు నా కంప్లీట్గా నా చేతిలో ఉంది. నేను ఇప్పుడు రిక్రూట్మెంట్ చేసుకుంటాను. బాగా చాలా మంది రిక్రూట్ చేసుకున్నాను ఇప్పటికి. మంచి ఫైల్స్ అంటే ఇప్పుడు ఐఎమ్ హ్యాండ్లింగ్ ఆల్ వర్టికల్స్. ఓకే, సివిల్ కావచ్చు, క్రిమినల్ కావచ్చు, కార్పొరేట్ మ్యాటర్స్ కావచ్చు, ట్యాక్స్ మ్యాటర్స్, అన్ని మ్యాటర్స్ హ్యాండిల్ చేస్తున్నాను. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లయింట్స్ వస్తున్నారు. డెఫినెట్గా ఒక నెక్స్ట్ 4-5 years ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద టాప్ లీడింగ్ ఫర్మ్ అయితే నేను డెఫినెట్గా చేస్తాను. ఆ స్కోప్ ఉంది, నేను చేస్తాను. ఐఎమ్ వర్కింగ్ ఫర్ ద 24/7. నేను అదే పని ఉన్నాను. ఇంకా రెండో డీవియేషన్ నాకు లేదు, ఒకటే ఫోకస్. కానీ మీరు అన్నారు కదా వ్యవస్థలో ఇన్ని లోపాలు ఉన్నాయి, ఆ లూప్ హోల్స్ కూడా మీరు చూసి వచ్చారు కదా, ఒక 1 year 1.5 year దగ్గర నుండి. మరి వచ్చిన తర్వాత వాటి మీద పోరాటం చేయాలి, వాటి మీద కోర్టులో వాదించాలి, కేసులు వేయాలి అని ఎప్పుడు కొంచెం అది అనిపించలేదా? అనిపించదు కూడా, ఎందుకంటే థియరిటికల్ గా బాగుంటది అన్ని. ఇన్ కమ్స్ టు ప్రాక్టికాలిటీ గా ఒకవేళ ఆ ప్యాత్ చూస్ చేసుకున్నామంటే స్మాష్. ఎందుకని అంటే కావు, అదొక పార్టే కదా, అది వెళ్ళిపోతూ ఉంటుంది. అంత ఈజీ కాదు థింగ్స్. చెప్పే కదా, మనం లోపల ఉండే చేయలేనప్పుడు ఇంకా బయట ఉండి ఏం చేస్తాం? ప్రాక్టికల్గా ఇవన్నీ థియరిటికల్గా బాగుంటుంది, లెఫ్ట్ ఓరియంటెడ్గా కొంచెం థింకింగ్ అన్నట్టు ఉంటుంది, లేకపోతే థియరిటికల్గా బాగుంటుంది. కానీ బట్ ప్రాక్టికల్గా నేల విడిచి సాము చేయకూడదు. ఓకే, అంటే మీ వృత్తిలోకి వస్తే ఎలా, వాళ్ళ వృత్తిలో ఉంటే అలా. అట్లా ఒకటి చెప్పండి జీవి రెడ్డి గారు, మనస్సాక్షిగా గుండె మీద చేసుకొని చెప్పండి. ఇప్పుడు ఒక కేసు వాదించాలన్నా లేకపోతే ఒక కేసును తీసుకోవాలన్నా కోర్టులలో సంవత్సరాల తరబడి అదేమన్నంటేనేమో జడ్జెస్ లేరంటారు, లేకపోతే ఏదేదో చెప్తారు రీజన్స్. మీ వ్యవస్థలో ఒక కేసు 5-6 సంవత్సరాలు కూడా నడుపుతారు, జడ్జిమెంట్ రాదు. కానీ ఈ వ్యవస్థలకు వచ్చేసరికి ఇన్ని లోపాలు చూపించారు కదా, మీ వ్యవస్థలు ఇంతకన్నా డబల్ ఉన్నాయి కదా. నేను చెప్పేది నా బతుకు తెరుగు గురించి నేను చెప్తుంది డిఫరెన్స్ చెప్తాను. ఇందా చెప్పింది నాకు అది అనవసరం, చాలా డిప్లొమాటిక్ ఆన్సర్స్ క్లియర్గా చెప్పాను. ఇందాక నేను చెప్పింది ఏంటంటే అది నా బతుకు తెరుగు. ఏది ఇలాంటివన్నీ పట్టుకొని తిరిగితే అక్కడ నేను పార్టీ అక్కడ అధికారంలో ఉన్నాను, పదవి తీసుకున్నాను. పదవి తీసుకున్నప్పుడు పని చేయాలి. ఎక్కడ ఏ పదవి లేదు, అంటే నాకు సంబంధం లేదు. బట్ బీయింగ్ రెస్పాన్సిబుల్ సిటిజన్ గా నువ్వు స్పందించొద్దా అంటే అవన్నీ కాకమ్మ కథలు వింటానికి బాగానే ఉంటాయి. ముందు నా బతుకు తిరిగిపోయి రోడ్డున పడితే రేపు ఎవరు రాడు. సో ఇక్కడైనా అక్కడైనా ఎక్కడైనా అది మామూలే. ఇక్కడ ఏంటంటే నేను ఇండిపెండెంట్ ప్రొఫెషనల్ కాబట్టి ముందు నేను ఎలా బతకాలి, ముందు నా కడుపు నిండితే నేను ఏదైనా ఆలోచిస్తాను. కడుపు నిండకుండా చేస్తే రోడ్డున పడతాం. ఓకే, సో అక్కడ ఏంటంటే నేను పదవిలో ఉన్నాను కాబట్టి డెఫినెట్గా అవ్వాలని కోరుకున్నాను, ప్రయత్నించాను, చేయడానికి కాలేదు. ఓకే, ఇక్కడ కూడా నేను క్లయింట్కి న్యాయం చేయడానికి ట్రై చేస్తాను. నా స్కోప్ అంతవరకు, అంతకు మించి నేను ఎక్కువ మాట్లాడితే ఒకటేమో అయితే రోడ్డున పడతా, లేకపోతే ఈడు చేదస్తా కూడా అంటారు. అసలు చిన్న తేడా ఉంది దానికి, మీరు గమనించాలి. అంతేగాని అదేం కాంట్రడిక్షన్ కాదు. అక్కడ ఉన్నా కాబట్టి ఎట్లా, ఇక్కడ ఉన్నా కాబట్టి పట్టించుకోవట్లేదని కాదు. అక్కడ పదవి ఉంది, ఇదేం కాంట్రడిక్టరీ కాదు, లేకపోతే ఇంకోటి కాదు, ఇది రియాలిటీ ఇది అంటాను. అంటే పదవి కూడా పెద్ద గొప్ప పదవి అని చెప్పుకోకూడదు. మీకు చెప్పాలంటే ఒక ఎమ్మెల్యేలు, ఒక మినిస్టరు, ఒక ఎంపీ ఇలాంటి వాళ్ళు రాజీనామా చేసి అధికారంలో ఉన్నప్పుడు బయటకు వస్తే ఇంత పెద్ద ఎత్తున మాట్లాడుకుంటారు జనం. అలాంటి మీద ఒక చైర్మన్ పదవికి రాజీనామా చేస్తే చాలా పెద్ద డిస్కషన్ జరిగింది. క్యాడర్, టీడీపీ క్యాడర్ మొత్తం ఆల్మోస్ట్ స్పందించారు ఆ విషయంలో. నేను ఐ మస్ట్ థ్యాంక్స్ టు ద టీడీపీ క్యాడర్. అంటే అంత బాగా ఓన్ చేసుకున్నారు. అదే నేను ఏమంటున్నానంటే కులాలని, కానీ ఇక్కడే నేను చెప్తున్నాను, మరి ఎక్కడ ఉన్నాయి కులాలు? ఇప్పుడు ఓపెన్ ఫ్యాక్టరీ అది, ఇంత నన్ను ఓన్ చేసుకోవాల్సిన అవసరం లేదు కదా. అప్పుడే కదా ఈ రోజు కూడా నాకు బ్రహ్మాండంగా ఓన్ చేసుకుంటారు. అంటే ఇవన్నీ అవసరాల దృష్ట్యా కులాల తప్పితే నిజంగా పనిచేసేవాడు కులాలు ఉండవు. జెన్యూన్గా పనిచేస్తే ఎవరైనా ఆదరిస్తారు. ఇదంతా నాన్ సెన్స్. ఇప్పటికైనా మన రాష్ట్రంలో కులాల కుంపటి పక్కన పెట్టి కాసేపు పని చేసుకుంటే బాగుంటుంది. ఇవన్నీ చూడు, ఏ కుల పోలు ఉన్నారు అందరూ. అవును, అన్ని రకాల వాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు. మరి కానీ వ్యవస్థలో ఉన్న లూప్ హోల్స్ కావచ్చు, చట్టాలను చుట్టాలుగా చేసుకొని రకరకాల, అంటే తప్పును కూడా ఇది తప్పు కాదు ఒప్పు అని మన చేత అనిపించే స్థాయికి వచ్చేసింది కదా. ఏమనిపిస్తుంది యాజ్ అడ్వకేట్ గా? ఇవన్నీ తప్పని మీకు తెలుసు, కానీ తప్పదు అంటున్నా. ఓపెన్ ఇప్పుడు ఏది తెలియంది కాదు. ఇప్పుడు ఒక కేసు బ్రీఫ్ తీసుకున్నప్పుడే ఇతను తప్పు చేశాడు లేదని చాలా వరకు అర్థమవుతుంది.
కానీ ప్రొఫెషనల్ ఎథిక్స్ ప్రకారం అంటే న్యాయవాది వృత్తిలో ఉన్నాం కాబట్టి వాడు తప్పు చేశాడా లేదన్నా నీకు అనవసరం, నువ్వు కేసు తీసుకో, కోర్టులో పెట్టు, జడ్జి విల్ డిసైడ్. ఎందుకంటే ఒక మర్డర్ చేసి వచ్చినాడు 2 నెలల్లో బయటకు వచ్చి 5 సంవత్సరాల దాకా 5-6 సంవత్సరాల దాకా ఆ కేసుని హియరింగ్ రాకుండా చేస్తున్నారు. ఆ స్థాయికి వెళ్ళిపోయింది. అదే రోషన్ గారు ఇందాక కూడా చెప్తున్నది ఏంటంటే ఒక వ్యక్తులు చేయగలిగింది అది మనకు ఆ రూట్స్ నుంచి కొంచెం రిఫార్మ్స్ చేసుకుంటూ వస్తే ఓవర్ ఏ పీరియడ్లో ఇవన్నీ చేంజ్ అవుతాయి. ఓవర్ నైట్లో ఒక వ్యక్తి ఒక జీవీ రెడ్డో లేకపోతే ఒక రోషన్ గారో లేకపోతే ఇంకో మా చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తులు వచ్చి ఎంత అనుకున్నా కూడా మారవు. నీకు సిస్టంలో చేంజ్ చేసుకుంటేనే చేంజెస్ వస్తుందని నేను స్ట్రాంగ్గా నమ్ముతాను. ఇప్పుడు బ్రిటిష్ హయాం నాటి చట్టాలు ఇప్పటికి ఉన్నాయి, అదే రూల్స్ ఉన్నాయి, మీకు అర్థమవుతుంది చెప్తుంది. సో ఇప్పటికీ అదే కర్ర పెత్తన నడుతున్నప్పుడు మన కళ్ళ ముందు కనపడుతున్నప్పుడు ఇప్పుడు కాదు ఇంత ఏఐ టెక్నాలజీలో కూడా ఇంకా నీకు పాత చట్టాలు పెట్టుకొని లేకపోతే పాత రూల్స్ పెట్టుకొని అదే స్థాయిలో మనం నడిపితే ఇలానే ఉంటుంది అంటాను. అవి చేంజ్ అయితే ఆటోమేటిక్గా ఇవన్నీ బై డిఫాల్ట్ వ్యక్తులు కూడా ముందుకు వస్తారు, ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేస్తారు. ఓకే, అవన్నీ అంత కట్టేసి పరిగెత్తమన్నట్టు మీరు చెప్పేది. ఎవడేం మీరు చెప్పేది జనానికి క్లియర్ గా అర్థం అవ్వాలంటే ఎంత పెద్ద తప్పు చేసినా గానీ ఒక చిన్న లూప్హోల్తో బయటకు వచ్చేది. అసలు లీగల్లో అసలు ఏ తప్పు చేయకపోయినా ఒక చిన్న మెలక పెట్టేసి వాడిని జీవితాన్ని లోపల ఉంచొచ్చు. అదే అట్లయితే చాలా ఉన్నాయి. ఇప్పుడు లీగల్ అయితే ఏం తప్పు చేయకపోయినా కూడా దేశద్రోహం కేసులు పెట్టచ్చు, నిజంగా దేశద్రోహం చేసిన కూడా బయటికి రావచ్చు. అంటే అంత వలనరబుల్ గా ఉన్నాయి అంటున్నాను. అవును, అంత వలనరబుల్గా ఉన్నాయి. దానికి 2 కారణాలు. ఒకటి వచ్చేసరికి చట్టాలు ఉన్న లూప్హోల్స్ కావచ్చు, దాన్ని ఇంప్లిమెంట్ చేసే వ్యక్తులు మిస్యూజ్ చేయటం. అవును, ఇప్పుడు ఓపెన్ సీక్రెట్ మాట్లాడుకుంటే అధికార పార్టీలో ఉంటారు, అధికార పార్టీలో ఉన్నవాడి మీద ఏ మీద కేసులు ఉండవు, ప్రతిపక్షంలో ఉన్నవాడి మీద కేసులు ఉంటాయి. అధికార పార్టీలో ఉన్నవాడు ఏ తప్పు చేస్తాడో ప్రతిపక్ష పార్టీలో ఉన్నవాడు అదే తప్పు చేస్తాడు, కానీ వీడి మీద కేసు ఉండదు, వాడి మీద కేసు ఉంటుంది. అంటే ఎక్కడ జరుగుతుంది? ఇంప్లిమెంట్ చేసాడు సరిగా లేడు. అవును, ఓపెనే కదా. అవును, ఇంకెందుకంటే ఇంకా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఏం కావాలి? రాజకీయాల వల్ల అడ్వకేట్ల డిమాండ్ కూడా బాగా పెరిగిపోయింది. రాజకీయాలని కాదు, అది ఒక పార్ట్. జనాభా పెరుగుతుంది, జనాల ఎకానమీ సైజ్ పెరిగింది, ఆటోమేటిక్గా సంపద ఎక్కడ పెరుగుతుందో జనాభా పెరుగుతుందో అక్కడ లిటిగేషన్ ఎక్కువ ఉంటుంది. డబ్బులు ఉంటేనే కదా సార్ లిటిగేషన్. అవును, ఇప్పుడు మీకు ఒక 4 కోట్లు వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు మీరు? ఓ ల్యాండ్ కొంటారు, ఓ బిల్డింగ్ కొంటారు, లేదంటే వ్యాపారం మొదలు పెడతారు, ఏదో ఒకటి లిటిగేషన్ స్టార్ట్ అవుతుంది. ఇంట్లోంచి బయటికి వెళ్తేనే కదా ఏదో ఒకటి. వెళ్ళకుండా మీకు ఆ డబ్బులు లేకపోతే ఇంట్లోంచి కదలరు, ఇంట్లోంచి కదలకపోతే ఏ లిటిగేషన్ లేదు, ఏ కేసులు లేవు. సో అందుకని మనకి ఏంటంటే ఇప్పుడు లిటిగేషన్ విపరీతంగా పెరుగుతుంది. రీజన్ ఏంటంటే ఎకానమీ బాగా పెరిగింది, జనాభా పెరిగారు, దాంతో పెట్టుబడులు కావచ్చు, వ్యాపారాలు కావచ్చు, ఇలా ఇవన్నీ చేస్తున్నాం, దాంట్లో ఎంతో కొంత లిటిగేషన్ వస్తుంది. అవును, దాంతో ఏంటంటే ఈరోజు ఈ ప్రొఫెషన్కి విపరీతమైన డిమాండ్ ఉంది. ఇంకోటి ఏంటంటే అధికారం ప్రతిపక్షం పక్కన పెడితే మీరు 410 మంది అనధికార ఎంప్లాయీస్ ని తీసేయాలని మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు అది ముందుకెళ్ళలేదు చెప్పాలంటే. ఎటువంటి చర్యలు కూడా క్రిమినల్ చర్యలు కూడా తీసుకోలేదు ఎవరి మీద కూడా. అండ్ ఇంకొకటి ఏంటంటే 377 కోట్లు జిఎస్టీ మనీ ఏదో 300 కోట్లు GST. కానీ ఒక చైర్మన్ అనేది లేకుండా ఒక ఐఏఎస్ అధికారి ఆ రకంగా అంటే ఆ విషయాన్ని దాచిపెట్టడం కానీ లేకపోతే అది సాధ్యపడుతుంది అసలుకి? లెక్కలేంతనం సాధ్యపడటం కాదు అది. ఫైల్ పక్కన పడేసి చెప్పే కదా, వచ్చిందంటే టేబుల్ మీద ఉండిపోవాల్సింది. తననే ఎక్స్ అనే అతను, నేను ఆ పర్టికులర్ ఎండీనో లేకపోతే ఇంకొక సెక్రటరీని కాదు, ఓవరాల్గా అలా ఉందంటున్నాను నేను అనేది. అవును, ఆ బాధ్యత అనేది లేనితనం. అవును, బాధ్యత లేనితనము కనుక్కున్న తర్వాత వాళ్ళ మీద చర్యలు లేకపోవటం, దాంతో ఏంటంటే పక్కన పడేస్తున్నారు. అవును, నాకు ఎన్ని కార్లు వస్తాయి, 2 కార్లు ఇస్తారా, 3 కార్లు వస్తుందా, నాకు సర్వెంట్లు 2 వస్తారా, 3 వస్తారా, నాకు ఫస్ట్ క్లాస్ ఏసీ వస్తుందా, బిజినెస్ క్లాస్ ఫ్లైట్ టికెట్ వస్తుందా, ఈ ప్రోటోకాల్స్ చూసుకోవడంతో సగం పని అయిపోతుంది వాళ్ళకి. ఈ ప్రోటోకాల్స్ ఫెసిలిటీస్ ఏమొస్తాయి, లేకపోతే ఫోకల్ పోస్ట్ లేకపోతే ఎంత డబ్బు అవుతుంది, నాన్ ఫోకల్ ఉంటే ఎంత పోతుంది, లాస్ అవుతాం, ఈ గోళతో సగం పోతుంది టైం. ఓకే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.